అక్కడ బండి వేసుకుని వచ్చే చోట కనపడుతున్నాడు నాకు. అవునా లేదా? చెప్పండి అయితే, పనమలూరి గడ్డ, పనమలూరి గడ్డ, పనమలూరి గడ్డ అలా మీరు గెలిచేస్తున్నారు. నాకు ఇది అంతా చూసాక నాకు అనిపించిందండి, వైసీపీ నాయకులు దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారు నా మీద పోటీ రండి, లోకేష్ గారు పోటీ రండి అని సవాల్ చేస్తూ ఉంటారు. నాకు ఇది అంతా చూసాక అనిపిస్తుంది, జగన్ బ్రో నీకు దమ్ముంటే జగనన్న కూడా డిపాజిట్ లో పనమలూరు గడ్డ, పనమలూరు గడ్డ అది లెక్క. ఆగండి ఇప్పుడు పెద్దలందరూ చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, అయితేనే మన రాష్ట్రం బాగుపడుతుంది. అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే మొట్టమొదటిగా ఓడే ప్రసాద్ ఎమ్మెల్యే అవ్వాలి. ఇక్కడ ఎమ్మెల్యే అయ్యాక ఈ నెల అక్కడ అయింది సీఎం చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడు చాలా మంది అందరూ దళితులు ఉన్నారు, చాలా మంది. మీ అందరూ గుర్తుపెట్టుకోవడం ఏంటంటే, మనందరం బోడే ప్రసాద్ అన్న కోసం వచ్చాము అని అనుకోకండి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా 9,298 మంది మన జాతుల మీద దాడులు జరిగాయి, అత్యాచారాలు జరిగాయి, శిరోమండలాలు జరిగాయి, హత్యలు జరిగాయి. ప్రతి సంఘటనలో ఈ జాతికి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఇక ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఈ ఏరియాలో ఒకవేళ పెనమలూరులో మీ మీద ఏ దాడి జరగలేదు, ఎక్కడో తూర్పుగోదావరి జిల్లాలో పశ్చిమ గోదావరిలో జరిగింది అనుకుంటారేమో, పెనమలూరులో మీ మీద దాడి జరగకపోవడానికి కారణం తెలుసా? ఇక్కడ బోడే ప్రజలు అనే పుల్లు ఉంది, ఇక్కడ బోడే ప్రజలు అనే పుల్లు ఉంది కాబట్టి ఇక్కడ ఎవరి మీద దాడి జరగలేదు. అవునా కాదా? అవునైతే ఖర్చుతో సభలు ఉండడం సరే. అలాంటి నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉంది, మరి ముఖ్యంగా దళితుల మీద ఉంది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నానండి, ముగిస్తాను నేను. ఇప్పుడు చాలా మంది అన్నారు, ఆ ముగించలేదు రాత్రి అంతా మాడతారు. చాలా మంది అన్నారు జగన్మోహన్ రెడ్డి ఏదో మేలు చేస్తాడు దళితుడికి. తమ్ముడు 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 రాజేష్ అన్న మాట్లాడుతాడా? బాగానే ఎక్కువసేపు మాట్లాడాలా? మీరు అందరూ చేస్తారా లేదా తక్కువ మాట్లాడమంటారా? కొంచెం పక్కన తమ్ముడు మాట పోసుకోకండి అంతే. ఓకే 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 చాలా ఉండండి ఒకసారి నేను మాట్లాడిన తర్వాత అప్పుడు ఇక నేను చెప్తాను చూడండి, గట్టిగా రావనుందా మీకు? చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లోకేష్ అన్న నాయకత్వం, బోడే ప్రసాద్ అన్న నాయకత్వం. సూపర్. ఈసారి ఆగండి మళ్ళీ అరిచేటప్పుడు నేను చెప్తాను. అప్పుడు ఏమండి, చంద్రబాబు నాయుడు గారు ఇది ఎస్ఎల్కి ఏం చేసింది లేదని చాలా మంది వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక మనకి ఏదో జిల్జిల్ జిగా చూపించాడట. మరి ఏ చూపించాడు నాకు తెలియదు కానీ ఇక నేను ఇక్కడ ప్రసాదన్న సాక్షిగా ఇక్కడి నుంచి చెప్తున్నాను, నేను చంద్రబాబు నాయుడు గారు 18 జీవోలు ఇచ్చి ఇక్కడ ఈ రోజు మీరు ఏం పిలవరుస్తున్నాం. మనం హోటల్కి వెళ్తే 2 గ్లాసులు ఉండేవి. ఒక గ్లాసు ఎస్సీలకు కాకుండా మిగిలిన వాళ్ళకి, ఒక గ్లాసు ఎస్సీలకి. ఆ ఎస్సీలకి ఇచ్చిన గ్లాసు ఒక చైన్ తో కట్టేసి ఉండేది. చంద్రబాబు నాయుడు అనే తోపు వచ్చాకే ఆ 2 గ్లాసుల విధానం పోయి ఈ రోజు మనం అంతా గొప్పగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు మనకి ఓ మాటనండి జగన్మోహన్ రెడ్డి ఏదో 30 రూపాయలు పంచుకొని అన్నాడు. చంద్రబాబు నాయుడు మనం ఎక్కడైనా హోటల్కి వెళ్తే రే నీ గ్లాస్ అక్కడ ఉంది అని చెప్పే విధానం నుంచి
ఈ రోజు మంచి తెల్ల షర్టు తెల్ల ప్యాంట్ వేసుకుని దర్జాగా వెళ్ళిపోయి కాలు మీద కాలు వేసుకుని టిఫిన్ చేస్తూ ఎక్కడైతే ఎవడన్నా ఇగో నీ గ్లాస్ అదంటే తొక్క తీసేసే స్థాయికి మనం వచ్చామంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. మర్చిపోవద్దు, అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగం రాశారు, కానీ ఆ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటించి మనందరికీ మేలు చేసిన తెలుగుదేశం పార్టీ. ఎవరైనా సరే దమ్ముడు ఎందుకు అక్కడెక్కడ దాకా ఎందుకు, జగన్ రెడ్డికి దమ్ముంటే రమ్మనండి. చంద్రబాబు నాయుడు గారు మాకు అంబేద్కర్ పేరుతో విదేశీ విద్య ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అంబేద్కర్ పేరు తీసి జగన్ రెడ్డి పేరు పెట్టుకునే నీకెంత దమ్ముంది జగన్ రెడ్డి? నువ్వు అంబేద్కర్ పేరు తీసి అంబేద్కర్ పేరు మార్చడం ఎంత 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 తప్పు, ఎంత అన్యాయం అది. ఎవడండి జగన్ రెడ్డి? అంబేద్కర్ ఎవడండి? ఆ మాట గుర్తుపెట్టుకోండి. పౌరుషం ఉందంటే రై ఎవడన్నా మా అంబేద్కర్ జోలికి వస్తే చొక్క తీస్తామని మనం నిరూపించాలంటే ఈ 2024 జగన్ రెడ్డి ఈరోజు అప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారు చాలా డీసెంట్ గా పాప ఎదుటోళ్ళు ఏమన్నా సరే పట్టించుకోండి. ఆయన ఎవరు తిట్టినా పట్టించుకోడు, ఏదో అంటాడు. ఆయన సర్లే పోలాడు పాప నాడిపోతాడు అనుకుంటాడు. కానీ ఇప్పుడు వచ్చాడండి, ఎర్ర బుక్ ఇలా ఎత్తున్నాడండి, రాజధానిని కొలాబ్ చేశారు. చాలా మంది అన్నారు లోకేష్ గారు వచ్చి మమ్మల్ని బెదిరించేస్తున్నారు, మమ్మల్ని చంపేద్దాం అంటారని భయపడుతున్నారట. ఒరే రాజధానిని కొలాబ్ చేసి నా కొడుకుల్ని కొట్టి తరమపోతే ఏం చేస్తారా? ఎస్సీలకున్న 27 పథకాలు రద్దు చేసిన కొట్టి తరమపోతే ఏం చేస్తామండి? మనుషుల్ని చంపేస్తా ఉంటే ఇక్కడ రేపులు చెప్తారు, 2-3 రేపులకి పెద్ద కంగారు పడుతున్నారు ఏంటి అంటుందట. ఎవరో మా రోజక్క 2-3 రేపులు కంగారు పడుతున్నారంటారా? మీరు గుర్తుపెట్టుకోండి, ఈ నియోజకవర్గానికి ఓ మంచి జోకర్ గారు వస్తున్నారు, బాగా నవ్వించాడు. ఎవరో తెగ నవ్వించేస్తాడు. మామూలుగా ఎందుకు పనికిరాడు, మళ్ళీ ఎందుకు పనికిగా ఇలా నెత్తిమే పావులో పెట్టే 10,000కి ఎవడో ఉండం. అలాంటి పక్క నియోజకవర్గం చెప్తా ఇక్కడ వచ్చే బంగారం అయిపోద్దట. రాసి పెట్టుకోండి, కనమలూరు గడ్డ. ఎక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తేనే ఇక్కడ డిపాజిట్లు ఉండవు. మరి నువ్వు ఎవరో జోకర్లు పంపిస్తే ఎలాగండి? జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వ్యక్తులు మనం కాపాడుకుని తీరాలి. నేను ముగిస్తున్నాను. ఇప్పుడు ఈ రోజున లోకేష్ గారు మాట్లాడుతున్న ప్రతి మాట ఆయన మన తరపున మాట్లాడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, నా దళితుడైన సుధాకర్ గారిని కొట్టి రోడ్ల మీదకి ఇచ్చినోడిని రెడ్ బుక్ లో పేరు రాశాడు, తొక్క తీస్తా అంటున్నాడు ఆయన. కొట్టండి లోకేష్ గారు, చెప్పట్లా. ఈ 27 పథకాలు రద్దు చేయడం కదా అంటే మనకి జగన్మోహన్ రెడ్డి వచ్చాక 30 రూపాయలు ఇస్తున్నాం అంటాడు. 30 రూపాయలు అందరికి ఇస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అందరికీ రేషన్ బియ్యం ఇచ్చేవారు, మనకి రేషన్ బియ్యం ఇచ్చేవారు. కానీ మనకి ఇన్నోవా కార్లు ఎక్స్ట్రా ఉన్నాయి కదా. కొట్టండి చంద్రబాబు నాయుడు గారి చెప్పట్లో. అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అందరికీ ఆరోగ్యశ్రీ, మనకు కూడా ఆరోగ్యశ్రీ. కానీ మనకి ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ఎక్స్ట్రా. కొట్టండి చెప్పట్లో. చంద్రబాబు నాయుడు గారు మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాడు. ఆయన మన పిల్లల్ని విదేశాలు పంపించి చదివించాడు, ఇక్కడ కార్పొరేట్ స్కూల్లో చదివించాడు. ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకుని అన్ని కులాలని చూస్తాడు. కానీ వీళ్ళు కొంచెం బలహీనలు, ఎస్సీలు అంటే పాపం వాళ్ళకి పూర్వం నుంచి వచ్చిన ఆస్తులు లేవు. కాబట్టి వీళ్ళకి ఏమైనా ఓ 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే ఏం పోయింది అని చంద్రబాబు నాయుడు గారు ఇస్తే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎస్సీలకి ఎక్స్ట్రా ఇవ్వడానికి వాళ్ళ బాబు సొమ్ము ఏమైనా తెచ్చిస్తున్నాడండి మనకి? ఎవడు అప్పు సొమ్మని మనకి ఇస్తున్నాడా? చంద్రబాబు నాయుడు గారు 33,000 కోట్లు ఇచ్చారు, కానీ జగన్మోహన్ రెడ్డి 30 రూపాయలు ఇస్తున్నాడు. కానీ మనం ఎవరెనకాల తిరుగుతున్నాం? ఇప్పటికి ఇంకా 100 అబద్ధాలు చెప్తారు. నేను ఇది ఇచ్చేసాను, అది ఇచ్చేసానంటే మరి జనంలో రానాకి నువ్వు ఎందుకు పరదాలు కట్టుకుని తిరుగుతున్నావు? నువ్వేమన్నా నువ్వు ధైర్యంగా రావాలి కదా. గుర్తు పెట్టుకుని కొట్టొద్దు. నువ్వు కొట్టేది ఎప్పుడంటే 24 ఎలక్షన్ లో ఈవీఎం మీద కొట్టా. కనమలూరు గడ్డ నాకు అనిపిస్తుందండి, లోకేష్ గారు తరుము కొడతానంటాడు, కానీ ఈయన కటౌట్ చూస్తేనే తరుము కొట్టుకోలేదు. ఇందాక అక్కడ ట్రాఫిక్ జామ్ అయితే
కారులో దిగేసి బుల్లెట్ ఎక్కి వెళ్ళిపోతున్నాడు. నేను ఆశ్చర్యపోయాను. కారులో దిగి వెళ్ళిపోయి ఇలా వెళ్ళిపోతున్నాడు ఏంటి. ఒక సీఎంఏ జనంలో రానికి పరదాలు కట్టుకుని పోలీస్ ఫోర్సులు ఇవన్నీ పెట్టుకుంటే బయట రాలేకపోతున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నాడు, ఒకవేళ కేసులు పెడతాడని భయం లేదు. ఏమీ లేకుండా ఇంతలా దూసుకెళ్ళో ఎట్టి చేతుల్లో అధికారం అనుకుంటే ఎలా ఉంటుందో సార్ ఊహించండి. అలాంటి వ్యక్తులు మనం గెలిపించుకోవాలా, నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలా, ఈ రాష్ట్రం చుట్టూరా వ్యాపించున్న ప్రతి దుష్ట శక్తిని లోకేష్ గారు రెడ్ బుక్ లో రాసిన విధంగా ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలా. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ అన్న నాయకత్వం, గౌరవ ప్రసాద్ అన్న నాయకత్వం, కనబలూరు గడ్డ మర్చిపోవద్దు. మీ నియోజకవర్గానికి ఒక జోకర్ వస్తుంది. ఆ జోకర్ తోలు బొమ్మలాట ఆడుతుంది. ఆ జోకర్కి డిపాజిట్లు కూడా రాకుండా చేయాలని మీ అందరికీ తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజేష్ అన్న. ఇప్పుడు